నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యాన్స్ కంటూ సపరేట్గా అసోసియేషన్ ఏర్పాటు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఈ అసోసియేషన్ వెనక అనేక రకాల కారణాలు, అనేక రకాల అంశాలు ఉన్నాయి అని చాలామంది మాట్లాడుకొస్తున్నారు. ప్రధానంగా ఫ్యాన్ వార్స్కి బన్నీ తెరలేపాడని చాలామంది మాట్లాడుకొస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనకు మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో బన్నీ వర్సెస్ టాలీవుడ్ గా మారుతుందా ఎట్లా, ఏంటిది? బన్నీ వర్సెస్ టాలీవుడ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా లెవెల్లో అసోసియేషన్ అనౌన్స్ చేశాక ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా బన్నీ కంటే ఒక సపరేట్ ఆర్మీ, ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ ఆర్మీ, బన్నీ ఆర్మీ అని చెప్పుకుంటున్నారో వీళ్ళు ఒక అసోసియేషన్ గా ఫామ్ అయిన తర్వాత ఆ ప్రెసిడెంట్లని, వైస్ ప్రెసిడెంట్లని ఒక అసోసియేషన్ గా కొంచెం బలంగా ముందుకెళ్తా ఉంటారు. చిరంజీవికి కూడా ఉన్నారు ఫ్యాన్స్ అసోసియేషన్, బట్ వాళ్ళు ప్రెసెంట్ సప్రెస్ అయ్యి ఉన్నారు కదా. చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు, ప్రెసెంట్ వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నారు. మహేష్ బాబుకు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నారు. ఇప్పుడు మొన్న జూనియర్ ఎన్టీఆర్ని వాడు ఎవడో తిట్టాడు, బూతులు తిట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నువ్వు నన్ను ఎందుకు బూతులు తిట్టావు అని అడగలేడు. అలా అడిగి వాళ్ళని అడ్రస్ చేయలేడు. అవతలోడిని అనవసరంగా ఒక జనరల్ బాడీ ఏర్పడింది, వాళ్ళందరూ వెళ్ళి ప్రెస్ క్లబ్లో కూర్చున్నారు. మాకు డిమాండ్ అలా ఎలా మాట్లాడతావని. అంటే ఒక బాడీ కావాలి కదా, మేబీ అందుకు పెట్టుకొని ఉండొచ్చు ఉంటుంటారు. అందరికీ ఉన్నారు అసోసియేషన్, లేకని కాదు. ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఇంకొకటి పాన్ ఇండియా లెవెల్లో ఏం పెట్టుకోవాలా, అది అవుతుంది, 100% మారుతుంది. పాన్ ఇండియా లెవెల్ ఎందుకు అంత అవసరం ఏముంది? ఇప్పుడు బన్నీ వన్స్ పుష్పతో మొత్తం 29 స్టేట్స్ లో ఒక ఒక యునానిమస్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది అతనికి. దాన్ని క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర, 2 తెలుగు రాష్ట్రాలకు బన్నీ సొంతం కాదు. బన్నీ అందరికీ సొంతమే, కానీ గిల్లే వాళ్ళు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ జనరల్ బాడీ ఎందుకు? మనం ఎన్టీఆర్ని ఎవడో తిడితే కౌంటర్ ఇవ్వడానికి వచ్చారు. ఎప్పుడైనా అల్లు అర్జున్ని కూడా ఎవరన్నా ఏదన్నా అనడమో లేకపోతే ఇంకేమన్నా ఇబ్బంది పెట్టడమో జరిగితే వీళ్ళు ఆన్సర్ ఇచ్చుకుంటారు. అలా ఇబ్బంది పెట్టే వాళ్ళు అనేవాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని నేను అనుకుంటున్నా. మిగతా ఏ స్టేట్ లో బన్నీని గిల్లే వాళ్ళు లేరు. బన్నీని గిల్లే వాళ్ళు కదా నేను అంటోంది. ఇప్పుడు చాలా మంది హీరోస్ ఉన్నారు, ఓకేనా, అనేక రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి. సో పక్కన వాళ్ళ ఫ్యాన్స్ కానివ్వండి, పక్కన వాళ్ళ హీరోకి సంబంధించిన అభిమానులు, వాళ్ళు ఎవరందరూ కూడా దెన్ బన్నీ అంతా ఒకవైపు, టోటల్ ఇండియాలో ఉన్న స్టార్స్ అందరూ ఒకవైపుగా మారిపోద్దేమో అని. అలా ఎలా మారుతుంది? అందరికి ఉన్నారు కదా ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్కి ఫ్యాన్స్ లేరా? షారూక్ ఖాన్కి ఫ్యాన్స్ లేరా? మన కమల్ హాసన్కి ఫ్యాన్స్ లేరా? రజనీకాంత్కి ఫ్యాన్స్ లేరా? అమితాబ్ బచ్చన్కి ఫ్యాన్స్ లేరా? ఫ్యాన్స్ ఉన్నారు. నేను అంటోంది యాక్టివ్, ఇన్యాక్టివ్ ఈ 2 ఉంటాయి. అందరూ యాక్టివ్గానే ఉన్నారు, వాళ్ళ మీద ఎప్పుడు అంత వివాదాలు రాలే కాబట్టి ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు. రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి ఒకటే ఒక కోరిక, పాప ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని. రాయ్యా బాబు రాయ్యా, రాజకీయాల కంటే ఆయన రావట్లా. కమల్ హాసన్ ఫ్యాన్స్కి ఒకటే కోరిక, ఆయన గెలిస్తే బాగుండు అని. పార్టీ పెట్టి చాలా రోజులు అయింది. విజయ్ ఫ్యాన్స్కి ఒక కోరిక, ఆయన్ని ముఖ్యమంత్రిలా చూడాలని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కోరికే, ఆయన ముఖ్యమంత్రిలా చూడాలని. అట్లా కొంతమంది తీరితే కొంతమంది తీరు, బట్ అందరికీ ఉన్నారు ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నారు, అందరికీ ఉన్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్కి ఏంటంటే ఇప్పటి వరకు ఒక సర్టిఫైడ్ ఇట్లా ఆర్గనైజేషన్ లేదు పెట్టిన వాళ్ళు. సో ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అందరు కలిసి అవసరం అనుకొని పెట్టుకున్నారు. మంచిదే. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఒక ప్రెసిడెంట్, అటో ప్రెసిడెంట్, 3 వైస్ ప్రెసిడెంట్లు, 5 జనరల్ సెక్రటరీ, 5 సెక్రటరీ, 5 జాయింట్ సెక్రటరీ, 9-10 మెంబర్స్ జంబో టీమ్ ఇది చెప్పాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, వేణుస్వామి లాంటి వాడు ఉన్నాడు. నాగ చైతన్య, శోభిత దులిపరా మీరు విడిపోతారు అన్నాడు. శోభిత నాగ చైతన్య వచ్చి ఏం మాట్లాడుతున్నావురా అని అనలేరు కదా. ఇప్పుడు ఇందులో ఏ జాయింట్ సెక్రటరీయో జనరల్ సెక్రటరీయో వెళ్ళి ఎలా ఎందుకు ఇలా మాట్లాడావు, ఏ ఆధారంతో మాట్లాడావు చెప్పు. నెక్స్ట్ మొన్న ఏదైనా 1 కాదు 2 కాదు 100 ఇష్యూస్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ని ఎవరన్నా ఏమన్నా అన్నాడు అనుకో, మామూలుగా డైరెక్ట్గా ఇప్పుడు పుష్పని బ్యాన్ చేస్తామని ఒకడు అన్నాడు. ఎట్లా బ్యాన్ చేస్తావు, నువ్వెవరు చేయడానికి, నీ ప్రాబ్లం ఏంటి? ఎగ్జాక్ట్లీ, నేను అంతా అడిగాను. అడగడానికి ఒకరు ఉండాలి కదా. ప్రతిదానికైనా రాలేడు కదా. అందుకని ఇప్పుడు మొన్న ఇండియాని తిట్టినా ఆయన రాలేడు పాపం. అట్లా ఎప్పుడైనా విదేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా ఇన్ కేస్ ఇలాంటివి జరిగినా, అండ్ ఇప్పుడు థియేటర్కి వెళ్ళి నేను జై బన్నీ ఫ్యాన్ అని చెప్పేసి వెళ్ళేసి టపాకాయలు కాల్చి వచ్చా. దానివల్ల స్క్రీన్ తగలబడిపోయింది, కుర్చీలు ధ్వంసం అయ్యాయి. నేనేమంటా అల్లు అర్జున్ అంట, నన్ను చూసి నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటాడు.
ఇప్పుడు నువ్వు కవరేజ్కి వచ్చావు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి నీ ఛానల్ తరఫున అదేంటిది అత్యుత్సాహం ప్రదర్శించిన అల్లు అర్జున్ ఫ్యాన్ అని రాస్తావు. డ్యామేజ్ ఎవరికి అవుతుంది? బన్నీకి. వాడు ఫ్యానా కాదా బన్నీకి తెలుసా? అది నిజంగా ఫ్యానే కాదు అని తెలుసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎవడు వాడు అంటే అన్న మా ఊరే అన్న మనోడే అన్న అని ఎవడని చెప్తే వాడు నాలుగు అంటారు పట్టుకొని ఎందుకు ఇలా చేసావు అని. అసలు మనోడే కాదన్న వాడంటే ఎవరు పంపాడు నిన్ను, ఎందుకు వచ్చావు నువ్వు అనడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బన్నీకి జరిగిన రీసెంట్ డేస్ డ్యామేజెస్ కొన్ని చెప్దాం. ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటనే అనుకో, అది దగ్గరుండి పోలీసులు చేసి ఇది అని చెప్పారు. బన్నీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అనుకో, లేదండి అసలు జరిగింది ఇది మేము దగ్గరుండి చూసాము అని చెప్పడానికి ఒకరు ఉంటారు. చూసినా కూడా చెప్పడానికి వాళ్ళకంటే ఒక అవకాశం రావాలి. వాడికి ఒక పోస్ట్ ఉంటే బిహాఫ్ ఆఫ్ దట్ వాళ్ళు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి అయినప్పుడు హీరోలు 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులని కాపాడేవాళ్ళు ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారని ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఇది అల్లు అర్జున్ వెళ్ళి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు మా వాళ్ళే అనుంటాడేమో అని. అవతల వాళ్ళు నువ్వెవరు అడగలేరు కాబట్టి ఆయన కూడా సమాధానం చెప్పాలి. నేను ఎవరిని ఉద్దేశించాను ఏంటని ఆయన చెప్పాలి. ఇప్పుడు ఒక జనరల్ బాడీ వచ్చి సార్ ఇట్లా ఏదో మీరు అన్నారు కదా, వీళ్ళందరూ చాలా ఫీల్ అయిపోతున్నారు, హర్ట్ అయిపోతున్నారు, ఎంతవరకు వాస్తవంగా మీరే చెప్పండి. అదేం లేదు నేను ఆయన ఉద్దేశించాను లేదు, జనరల్గా మాట్లాడాను ఓకే అంటే ఒక మాట పీపుల్ టు బీ సాటిస్ఫైడ్ అన్నట్టుగా. అట్లా ఒక జనరల్ బాడీ ఉంటే ఈయన తరఫున వాళ్ళు యాక్టివిటీస్ అన్ని చేస్తారు. ఇది ఒకటే చేయాలని లేదు, మంచి కూడా చేయొచ్చు. అల్లు అర్జున్ తరఫున మంచి చేయాలంటే అల్లు అర్జునే చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా ఫ్లడ్స్ వచ్చాయి, వీళ్ళు విరాళాలు సేకరించి అక్కడ ఇవ్వచ్చు, అన్నదానాలు చేయొచ్చు, చాలా సెలబ్రేట్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్గా చేయొచ్చు, ఫ్లెక్సీ ప్రింటింగ్లు కూడా అందరూ అనుకొని చేయొచ్చు. అంటే ఎవరికి వాళ్ళు యమునా తీరేలా కాకుండా అంటారు ఒక రూఫ్ వచ్చింది. కాన్ఫ్లిక్ట్ ఎక్కడ రాదంటారా? ఎందుకు రాదు, అసలు రాదు, ఛాన్సే లేదు. కాన్ఫ్లిక్ట్ వస్తే వాడు ఫ్యాన్ కాదు కదా, అప్పుడు తెలిసిపోతుంది వచ్చినోడు ఎవడో. అండ్ నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్లో ఇది విస్తరించదు. ఎందుకంటే బీహార్లో లక్నోలో లేకపోతే ఇంకెక్కడ ఉత్తరప్రదేశ్ లక్నోలోనో లేకపోతే కాశ్మీరు లద్దాఖ్లోనో ఇంకెక్కడైనా చివరి కన్యాకుమారిలో కూడా అల్లు అర్జున్ని గిల్లేవాళ్ళు ఎక్కడా లేదు. నేను అల్లు అర్జున్ని గిల్లేవారు కానీ అంటలేదు, అప్పుడు ఈ అవసరం కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ది నేను ఏమంటున్నా అంటే మోస్ట్ ఆఫ్ ది బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడైతే మొన్న తెలుగు 2 రాష్ట్రాల్లో పుష్ప విషయంలో బాయ్కాట్ అని విని అంటే మనోడి ఎదుగుదలని పక్కన వాళ్ళ హీరో ఫ్యాన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఓర్వలేకున్నారనే ఉద్దేశంతో ఒక ఇన్బిల్ట్ వాళ్ళకి ఒకటి పడిపోయింది. ఓకేనా, ఆ ఎదుగుదల ఓరలేకున్నారనేది. దెన్ ఇప్పుడు ఈ అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత దీని యొక్క బలం రేపటి రోజున బయటికి తెలిసిందంటే దాని అందరూ ఇండియాలో ఉన్న బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒకటి మమేకమై దానికి ఎవడొచ్చినా క్లాష్కి వచ్చినా లేదా ఇంకెవరైనా కాంట్రవర్సీగా మాట్లాడినా, ఒకసారి నయనతార ఏదో కించపరిచి అవార్డు దగ్గర ఏదో కించపరిచింది, అలాంటివి వచ్చినా దెన్ అందరినీ వణుకు పుట్టిస్తారేమో ఒక అనిపిస్తుంది. అట్లా ఏం లేదు, జస్ట్ ప్రొటెక్షన్ కాంపౌండ్ పొర అంతే, ఒక ప్రొటెక్షన్ పొర అంతే. వాళ్ళ హీరోని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం. ఆ ఫ్యాన్ ముసుగులో వచ్చి మిగతా వాళ్ళు చేసే విధ్వంసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవరా 4,000 మంది రావాలి హాల్కి, అంతమందికే సీటింగ్ ఉంది, 14,000 మంది వచ్చారు, అద్దాలు పగలగొట్టారు, వేర్ ఈజ్ ఎన్టీఆర్ అట్లా ఫ్యాన్స్ చేయరు, ఎవడో పగల కానీ పేరు మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని వచ్చింది. అట్లాంటి టైంలో వీళ్ళు మా హీరోని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, బయట వచ్చి డ్యామేజ్ చేయకుండా. అండ్ ఎందుకు బన్నీకే ఇప్పుడు అవసరము అంటే ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ర్యాపిడ్ గ్రోత్ లో దూసుకెళ్ళిన హీరో అల్లు అర్జున్ తప్ప ఇంకొకటి లేడు. ర్యాపిడ్ గ్రోత్ సినిమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 69th ఫిలింఫేర్ అవార్డు ఆయనకే వచ్చింది. నెక్స్ట్ పుష్ప క్రియేట్ చేసినటువంటి మానియా ఏదైతే ఉందో మన మేడం టుసాడ్స్ మ్యూజియంలో కూడా ఆయన విగ్రహాన్ని పుష్ప బేస్ చేసుకునే పెట్టారు. నెక్స్ట్ తర్వాత 2000 CR ఇండస్ట్రీ రికార్డు. నెక్స్ట్ 12 రోజుల్లో వసూలు చేయడం, అది ఇంకో రికార్డు. అవసరం అంటారా బన్నీకి? చెప్తున్నా. సో ఇన్ని ఉన్నప్పుడు ర్యాపిడ్ గ్రోత్, ఇంత ఫాస్ట్గా గ్రోత్ అయ్యే మనిషికి అదే ర్యాపిడ్ లెవెల్లో గిల్లే వాళ్ళు రక్కే వాళ్ళు కూడా ఉంటారు. సో అవసరం నాట్ ఓన్లీ బన్నీకే కాదు, ఈవెన్ విజయ్ దేవరకొండ లాంటి హీరోలకైనా, విశ్వక్ సేన్ లాంటి హీరోకైనా. భరించాలంటే కష్టం కదా చాలా.
ఇదేంటి స్వచ్ఛంద సంస్థలు వీళ్ళ బన్నీ ఎందుకు భరిస్తుంది? స్టాఫ్ కాదు కదా. నాట్ ఓన్లీ కాస్ట్ నేను అంటుంది, ఇది డబ్బుల staff పరంగా కాదు. కాదు. అదే అంటున్నా, డబ్బుల పరంగా కాదు నేను అంటుంది. దాని నుంచి వచ్చే నెగిటివిటీ ఏదన్నా ఉంటే దాన్ని భరించాలి కదా. ఏ ఉండదు నెగిటివ్. ఇప్పుడు అందరు హీరోలకు ఉన్నట్టు ఎవరు నెగిటివ్ చేస్తున్నాడు? బన్నీ ఫ్యాన్స్ రోడ్ల మీదకి వెళ్ళి మనీ ఫ్యాన్స్ గొడవ చెప్పుకొని చేస్తే అదే అంటారా, చెప్పుకొని చేసే వాళ్ళకి వీళ్ళు తెలిసిపోతుంది. అలా జరిగే డ్యామేజ్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు. చెప్పేస్తారు మా వాళ్ళు కాదు, వాడు ఎవడో కావాలని చేసాడు, 1 డేలో అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మన మంచు లక్ష్మిని ఒక జర్నలిస్ట్ ఏదో అన్నాడు. మంచు లక్ష్మికి ఒక టీం ఉంటే ఆ జర్నలిస్ట్ని ఏకి పాడేస్తారు కదా. మంచు లక్ష్మి కంప్లైంట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. విష్ణుని ట్రోల్ చేశారు, మోహన్ బాబుని ట్రోల్, ఎంబీ యూనివర్సిటీ అన్నారు. వీళ్ళకి కూడా ఒక మంచి టీం ఉందనుకో, వాళ్ళు కూడా వెంటనే చెప్తారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ టైంలో ట్రోల్ చేశారు, ఆయనకు కూడా ఒక టీం ఉంటే వాళ్ళందరూ తిప్పి కొడతాడు. అట్లా ఎప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏర్పడిన పొర ఇది. ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటి అసోసియేషన్ కంటే ఏం చెప్తారు? ఏ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికీ ఎలా ఉన్నారో ఈయన కూడా అలాగే ఉన్నారు. అందరికీ అభిమాన సంఘాలు ఎలా ఉన్నాయి ఈయన కూడా అలాగే ఉంది, అంతే. బట్ ఇది కొంచెం బిగ్గర్ దెన్ అదర్స్ అన్నట్లుగా. అంటే అవి అప్పుడప్పుడు ఫామ్ అయినప్పుడు వాటి సైజ్ ఇంత ఉంది. ఈయన పాన్ ఇండియా సైజ్ హీరో కాబట్టి దీని సైజ్ కొంచెం పెద్దగా ఉంది, అంతే తేడా, ఇంకేం లేదు. ఇప్పుడు అంత అవసరం కూడా ఉందని ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవడో రాశాడు అల్లు అర్జున్ ఈడీ అని, వాడి దగ్గరికి వెళ్ళి ఏరా ఏది, నువ్వు ఏ సోర్స్ బేస్ చేసుకొని అలా అన్నావు, నువ్వు చూసి రాసావా, చూడకుండా రాసావా, ఎవడన్నా చెబితే రాసావా, అనుకోని రాసావా, కలగన్నావా, చెప్పు అని అనుకుంటారు. వాడు ఒక ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు అది కూడా సోషల్ మీడియా డ్యామేజ్ కూడా కంట్రోల్ అయిపోతుంది. డ్యామేజ్ కంట్రోల్ పొర ఇది, అంతే. దీన్ని కొంచెం సిస్టమేటిక్ గా తీసుకెళ్తారా ఎట్లా? దీన్ని వాళ్ళు పద్ధతిగానే తీసుకెళ్తారు, పద్ధతిగా పెట్టుకున్నప్పుడు పద్ధతిగానే వెళ్తారు. అంటే దీనికంటే ఒక ఐడి కార్డు కానీ ఒక ఇది కానీ అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఏర్పరచుకున్నా కూడా డిజిటల్ ఐడి కార్డ్స్ ఈ రోజుల్లో వచ్చేసాయి, వెరీ సింపుల్. మళ్ళీ దానికి అది వాళ్ళ ఇష్టం, అసోసియేషన్ ఇష్టం. బట్ బాగుంది. ఆఫా పేరేం పెట్టారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్, ఆఫా. రేపు ఆఫా అవార్డ్స్ కూడా రావచ్చేమో అల్లు అర్జున్ తరఫున. బెస్ట్ గోదావరి ప్రెసిడెంట్ నామినేషన్స్ అని చెప్పారు నలుగురు గారు. అవి ఏమైనా ఇచ్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అబ్బా ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు, ఆయన అనుమతి తీసుకున్నారు, సార్ మీ పేరు మీద మేము పెట్టుకుంటామని. సరే పెట్టుకోండి మీ ఉత్సాహం అన్నాడు. వాళ్ళు మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. రేపటి రోజు సంచలనం కూడా సృష్టించవచ్చు. వీళ్ళు ఎంత ర్యాపిడ్గా అయితే ఆయన గ్రోత్ అయ్యాడో వీళ్ళు కూడా అంతంత మంచి మంచి పనులు చేసి ఏదైనా సంథింగ్ సమాజానికి సేవ చేసో మేబీ చెప్పలేం. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.